జీహెచ్ఎంసీకి ప్రతి నెల 460 కోట్ల రూపాయలు అవసరం అన్నమాట. ఆదాయ వనరులతో పోలిస్తే ట్రై కార్పొరేషన్ ఖర్చులు భారీగా ఉన్నాయన్నమాట. 3 సంవత్సరాల్లోని వేతనాలకే ప్రతి నెల 200 కోట్లు వెచ్చిస్తున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రతి నెల 70 కోట్లు ఖర్చు అవుతుంది. ఇతర అవసరాలకు 60 కోట్లు, వాయిదాల చెల్లింపులకు 130 కోట్లు అవసరం అన్నమాట. మొత్తంగా నెలకు 460 కోట్ల రూపాయలు కనీసంగా అవసరం. గడిచిన ఆర్థిక సంవత్సరంలోనే 2552 కోట్ల ఆస్తి పన్ను వచ్చిందనమాట. 1172 కోట్ల టౌన్ ప్లానింగ్ ఆదాయం వచ్చింది. ఇతరత్ర ఆదాయ మార్గాలతో 150 కోట్లు రాగా ప్రభుత్వ గ్యాన్లు దీనికి అదనంగా ఇలాంటి పరిస్థితుల్లో రుణాల వాయిదా చెల్లింపులు అసాధ్యమని అధికారులు చెప్తున్నారు అన్నమాట. జీఎంసీ పేరిటనే 4800 కోట్ల పైగా రుణం ఉంది. ప్రతి నెల వాయిదాలకి 130 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. ఈ మొత్తం చెల్లించే స్థాయిలో లేవంటనే ఈ 3 కార్పొరేషన్లు. అసలు చూస్తే జీఎంసీ అప్పుల చెల్లింపు ప్రభుత్వ సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఉన్నత స్థాయిలో ప్రభుత్వ అధికార నిర్ణయం కూడా జరిగిందని సమాచారం. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం, సమగ్ర రహదారుల నిర్వహణ కార్యక్రమం, వ్యూహాత్మక నాళాల అభివృద్ధి కార్యక్రమం, ఇతర అవసరాల కోసమే జీఎంసీ సుమారు 60,000 కోట్ల మేరకు అప్పులు చేసింది. ఇప్పటి వరకు వడ్డీ వాయిదాల చెల్లింపులు పోను మరో 4800 కోట్ల పైగా బకాయి ఉంది. జీహెచ్ఎంసీని ఫ్యూచర్ వ్యవస్థీకరిస్తూ 3 కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అప్పులు ఎవరు చెల్లించారనేది సందిగ్ధంగా మారిందన్నమాట. అప్పులు చెల్లించాలని గతంలో ప్రభుత్వానికి కోరగా సానుకూలంగా సమాచారం వచ్చింది. దీంతో అప్పులు ఆస్తుల విభజనకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సమన్వయం చేసుకుంటూ తగిన నిర్ణయం తీసుకోవాలని 3 కమిషనర్లు ఇతర ఉన్నతాధికారులతో ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేశారు. పలుమార్లు సమావేశమైన ట్రాన్స్పోర్ట్ ఇంకా తుది నివేదికలు ఇవ్వలేదు. జీఎంసీ సిఎంసీతో జరిగిన స్టాండింగ్ కమిటీ సాధారణ సమావేశంలో ఈ విషయం మరోసారి చర్చ జరిగినట్లు అనుకుంటున్నమాట. అంటే ప్రతి నెల వాయిదాలకే 130 కోట్లు ఖర్చు చేస్తున్నమాట. జిహెచ్ఎంసీకి ప్రతి నెల 460 కోట్లు ఖర్చు. జిహెచ్ఎంసీకి ఇది అందరికీ తెలియాలన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.